నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో నిన్న ప్రభుత్వం ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. చూడండి, క్వార్టర్ 1990కే రూ. 99కే క్వార్టర్ మద్యం దొరకబోతుందని తెలిపారు. ఒక విషయం చెప్తున్నాను, అటు కేంద్ర ప్రభుత్వానికైనా, రాష్ట్ర ప్రభుత్వాలకైనా మద్యాన్ని వనరుగా చూసుకొని మీరు ఎందుకు పరిపాలన చేస్తున్నారు? ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి పని? క్రమక్రమంగా సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చి మద్యపాన నిషేధ దిశగా అడుగులేయాలి. ధరలు తగ్గించి క్వాలిటీలు పెంచడం ఏంటబ్బా? నాకు అర్థం కాదు. ఒకప్పుడు రాష్ట్రం మొత్తం మీద 10,000 మద్యం షాపులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 33,000 మద్యం షాపులు ఉన్నాయి. అంటే త్రిబుల్ అయిపోయింది. ఏంటి? మనకేమో అమ్మఒడి ఇస్తున్నారు, నాన్న దగ్గర ఏమో మందు సీసా కొట్టేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. చూడండి, సిసలైన బ్రాండ్లు అందుబాటు ధరకి తక్కువ రకం మద్యం, పక్క రాష్ట్రాల్లో ధరల ఆధారంగా సగటు ధర, నాణ్యత లేని లిక్కర్ బ్రాండ్లకు చెల్లు చిట్టి. రాష్ట్రంలో 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్. 12 ఎలైట్ షాపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నెక్స్ట్ పక్క రాష్ట్రాల ధరల ఆధారంగా సగటు ధర. పక్క రాష్ట్రాలు ఇప్పుడు గుజరాత్, రాజస్థాన్ అక్కడ మద్యపాన నిషేధం ఉంది. అలా మొత్తం దేశం మొత్తం ఎందుకు అవ్వలేకపోతుంది మా ప్రశ్న. మిమ్మల్ని మళ్ళీ క్వాలిటీ బ్రాండ్స్ అంట, తాగడమే తప్పు, మళ్ళీ అందులో క్వాలిటీ అనడం ఏంటి? సరే తాగుతారు, ఈ తాగిన కరెక్ట్ గా 1 కిలోమీటర్ రేడియస్ లో ఏం చేస్తారు? మీకు కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం. ఇది ఒక బార్ షాప్ అండి, బార్ షాప్. ఇక్కడ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడతారు వీళ్ళే. అది తాగినాడు ఇక్కడ దొరకకుండా ఎక్కడ ఏం చేస్తాడు అంటే, ఇక్కడక్కడ దోపిడీ, ఇక్కడ రెండో దోపిడీ, జైలుకి వెళ్తే అదో ఫైన్. ఏ పరంగా చూసుకున్నా ప్రభుత్వానికి ప్రాఫిటే ఉంది. ఇక్కడ తాగినోడు లివరు, కిడ్నీ, బ్రెయిన్, ఇంకా ఇతర ఎక్సెట్రా అన్ని దొబ్బుతాయి. ఏ ప్రభుత్వం అయినా సరే, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం, మద్యపాన నిషేధం దిశగా అడుగులేయండి. మద్యపానం నియంత్రించి ఆ దిశగా అడుగులేసి రాష్ట్రాన్ని మద్యపాన నిషేధ రాష్ట్రంగా తీర్చిదిద్దాను. అవన్నీ వదిలేసి నేను ధరలు తగ్గిస్తాం, క్వాలిటీలు పెంచుతామంటే ప్రజల్ని చంపేద్దామని అనుకుంటున్నారా ఏంటి? మీరు తగ్గించండి, ఆటోమేటిక్గా తాగుబోతాలు ఎందుకు మానరు? మేము చూస్తాం. మీరు రేట్లు తగ్గిస్తాను, మేము క్వాలిటీ తగ్గిస్తాను, లేకపోతే క్వాలిటీ పెంచుతాను, మీరు తాకండి అంటే చూస్తే ఎలా ఊరుకుంటారు? అసలే గొర్రెల బ్రెయిన్లా తయారైపోయారు కొంతమంది. ఇంకా ఇలాంటివి పెడితే వాళ్ళు అసలే కోతి, దానికి దయ్యం పడితే ఎలా ఉంటున్నా అలా అయిపోయింది పరిస్థితి. ఇంకోటి ఏమంటున్నారు చూడండి, అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ, 10% షాపులు కళ్ళు గీత కులానికి. ఇప్పుడు ఓకే, ఇలాంటివి న్యాచురల్ రిసోర్స్ గా మనకు దొరికే తాటి కళ్ళు, ఈత కళ్ళు ఓకే బాగానే ఉంటాయి, కానీ ఇందులో కెమికల్స్ కలుపుతాయి. ఇప్పుడు ఉన్న ఈ మద్యం దాంట్లో ఈ తాగే ప్రాణాలు పోతున్నాయి చాలా మందివి. వాలంటీర్ల కొనసాగింపై అధ్యయనం, భోగాపురం ఎయిర్పోర్ట్ కు అల్లూరి పేరు. మాజీ సైనికుల కోసం 10 కోట్ల ప్రత్యేక నిధి, చిన్న పరిశ్రమల కోసం 100 కోట్లు. కొత్త డయాఫ్రమ్ వాల్ పనులకు మెగాకే. సో మొత్తానికి ఏంటంటే అసలు సిస్టమ్ బ్రాండ్ అందుబాటులోకి తేబోతున్నారు. క్వార్టర్ 99 రూపీస్ కి నూతన మద్యం విధానం పాలసీని అక్టోబర్ 1 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం. నేను చెప్తున్నాను, ఒకసారి కసరత్తు చేయండి, ఫోకస్ పెట్టండి, మద్యపాన నిషేధ దిశగా అడుగులేయండి, తాగుబోతుల సంఖ్యను తగ్గించి రాష్ట్రాన్ని నెంబర్ 1 దిశగా అయితే పెట్టండి అభివృద్ధి పదంలో. లేదా పక్షంలో తాగుబోతుల రాష్ట్రం అవుతున్నాం, తాగేసి పడేసిన ఖాళీ సీసాల మీద ప్రభుత్వం నడుస్తుందని మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్రం చూసి నవ్వుకుంటారు. దయచేసి ఒకసారి కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టి నిర్ణయాన్ని పునఃపరిశీలించి అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రజల తరపున ఈ వేదికగా నేను మీకు కోరడం అయితే జరుగుతుంది.